హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బయట ఫుల్లు వర్షం పడుతుందండి. నిన్న నైట్ నుంచి పడ్ వర్షం అట్లనే పడుతుంది. సన్నగా జల్లు. బయట చూడండి చల్లగా వాతావరణం ఉంది. అందుకే మేము బజ్జీలు వేసుకుంటున్నాము. పిల్లల కోసం ఆలుగడ్డ బజ్జీలు, నా కోసం స్పైసీగా, మా ఆయన కోసం, నా కోసం స్పైసీగా సన్న మిరపకాయలతోటి బజ్జీలు వేస్తున్నానండి. లావు మిరపకాయలతోటి బజ్జీలు వేస్తే అసలు కారమే ఉండవు. మనది అసలే తెలంగాణ. కారం లేకపోతే ఎట్లా? స్పైసీగా ఉండాలి గదా! అందుకనే నేను ఎప్పుడు బజ్జీలేసినా కారం మిరపకాయలే బజ్జీలేస్తానండి. ఎందుకంటే మనం తింటుంటే కారం తెలియాలి. అందుకనే నేను ఎప్పుడూ సన్న మిరపకాయలతోనే బజ్జీలు వేస్తాను. ఇవేమో పిల్లల కోసం ఆలుగడ్డ బజ్జీలు పిల్లల కోసం వేస్తున్నాను. పిండి ఏమేమి కలుపుకున్నానంటే స్పెషల్ పిండి అండి ఇది. శనగపిండి కాదు. ఎందుకంటే శనగపిండి తింటే గ్యాస్ ప్రాబ్లం అవుతుందని దీన్ని నేను గోధుమ పిండి, ఇందులో కొంచెం శనగపిండి, కొంచెం రాగి పిండి కూడా కలిపాను నేను ఇందులో మంచిదని. చూడండి బయట వర్షం పడుతుంది. ఫుల్ వర్షం. వేడి వేడి బజ్జీలు వేసుకున్నాం మేమైతే. చూడండి వర్షం పడుతుంది. బజ్జీలు వేసుకున్నాం. మీరు ఈరోజు ఇలాగే బజ్జీలు వేసుకున్నారా? నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి. చూడండి బజ్జీలన్నీ అయిపోయాయి. పూర్తి చేశాను. ఇవి కొన్ని పిల్లల కోసం ఆలుగడ్డ బజ్జీలు. చూడండి బజ్జీలన్నీ అయిపోయాయి. ఇంకా తినేద్దాం. ఆహా! చూడండి పచ్చిమిరపకాయ బజ్జీ అంటే ఇలా ఉండాలండి. మిర్చి బజ్జీ అంటే మనం కారం తింటున్నాం అని తెలియాలి. బయట కొన్న మిర్చీలలోనైతే కారం ఉండదు కాబట్టి నాకు అస్సలు నచ్చవు. అందుకే నేను ఎప్పుడు చేసుకున్నా ఇంట్లోనే చేసుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ బాయ్.